మలేషియాలోనే ఉన్నట్టే లేదు. అసలు ఇండియాలో గుడిలో ఉన్నట్టే ఉంది అసలు నాకు. ఈ ఒక్క షాట్ తీయడానికి లిటరల్లీ నాకు 16 ఇయర్స్ పట్టింది. అబ్బా! రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ మురుగా. ఈ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవుతదని అస్సలు అనుకోలేదనమాట. హలో నెక్స్ట్ జనరేషన్. వెల్కమ్ టు ద ఫార్ములా రూమ్. దిస్ ఈస్ ధీరు ధీరజ్. యాక్చువల్లీ ఎప్పటినుంచో వరల్డ్స్‌లో బెస్ట్ కోతి పనులు, బెస్ట్ మెమరీస్ అంతా గ్రాబ్ చేద్దాం అనేసి ఇష్టం గానీ, అది ఎప్పుడు కుదరలేదనమాట. ఈ మధ్య కొన్ని బెస్ట్ థింగ్స్ వల్ల సెట్ అయింది దేవుడి దయ. సో, అందుకనేసి ఇవన్నీ గానీ ఒక్క ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తామని అనుకుంటున్నాను. సో, అది ఏదో కాదు, నా ఫేవరెట్ డెస్టినేషన్ మలేషియా సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర నుంచి. బికాస్ నాకు ఎప్పటినుంచో ఇష్టము మలేషియా సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఈవెన్ బిల్లా సినిమా నుంచి ఓపెన్ చెప్పాలంటే అప్పటి నుంచే ఇష్టం ఎక్కువ స్టార్ట్ అయింది. ఫైనల్లీ నెక్స్ట్ జనరేషన్ మనం మలేషియాలో ల్యాండ్ అయిపోయామన్నమాట. ఇంకా ఇమిగ్రేషన్ చకచకాని క్లియర్ చేసుకొని ఇంకా వెలుతురు రాలేదు. కొంచెం వెయిట్ చేసి ఆ వెలుతురు రాగానే ఇంకా మనం ఎగ్జిట్ అయిపోదాం. ఫైనల్లీ ల్యాండ్ అయిపోయాము. ఇంకా డైరెక్ట్గా ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకొని వెలుతురు రాగానే ఇంకా ఎగ్జిట్ అయిపోవడం అనమాట. ఫైనల్లీ ఎగ్జిట్ అయిపోయాం గైస్. సో, ఇంకా నేను మెట్రో పెట్టుకొని బడ్జెట్ అంతా చూసుకొని వెళ్ళే ఇది లేదనమాట టైము. సో, ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. ఇంకా మనం ప్రొఫెషనల్ ట్రావెల్ వ్లాగర్స్ లాగా అంటే మనం ఇంకా మెట్రో ఎక్కి ఇక్కడి నుంచి వెళ్తే దగ్గరుంటుంది, ఇది బెస్ట్ వే అనేసి చెప్తా వెళ్ళొచ్చు అనమాట. బట్ మనం మెమరీస్ మాత్రమే క్యాప్చర్ చేస్తా, బెస్ట్ షాట్స్ ఇస్తాం కాబట్టి సో మనం అలా అంతా వెళ్ళకుండా డైరెక్ట్ క్యాబ్ బుక్ చేసుకునేసి డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. సో, స్లో మోషన్లో చెట్ల మధ్యలో నుంచి సుబ్రహ్మణ్య స్వామిని చూస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళే కొద్దీ గూస్ బంప్స్ అనమాట. ఖచ్చితంగా యాంగిల్ ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. అండ్ ఫైనలీ నా డ్రీమ్ కమ్స్ ట్రూ అండి. మనం సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి ఫైనల్గా వచ్చేసాం. వీలైనంత వరకు ది బెస్ట్ షాట్స్ మనం క్యాప్చర్ చేస్తాము. వైడ్ యాంగిల్లోనూ తీస్తాము, జూమ్లోనూ తీస్తాము. కింద ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసి పైకాని వెళ్దాం మనము. ఐ మీన్ డైలీ వ్లాగర్స్లో అంతా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. బట్ మన వంతు మనం ప్రయత్నం. మన 16 ఇయర్స్ డ్రీము బిల్లా టైప్‌లో కల ఒక 30 సెకండ్స్ ప్రశాంతంగా సుబ్రహ్మణ్య స్వామిని చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. అసలు 16 ఇయర్స్‌గా వెళ్ళాలి, వెళ్ళాలి ఖచ్చితంగా ఎట్లో ఒకటి చూడాలనుకుంటా ఉంటే ఇప్పటికి సెట్ అయింది ఈ డ్రీమ్. ఆ కోడి ఇక్కడే తిరుగుతూ ఉందండి. చాలా కోడ్లు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడే పెంచుతూ ఉన్నారు అనుకుంటాను నాకు తెలిసి. నెక్స్ట్ వచ్చేసి ఆ పావురాలు అయితే అస్సలు భయపడట్లేదు. హ్యాపీగా మన ముందరే అంతా తిరుగుతూ ఉంది. ఈ పక్కన ఈ చైనా వాడేమో హ్యాపీగా పావురాలతో ఫుల్ జిగా చేస్తూ ఉన్నాడు. నాకేమో వాడిని గోకాలనిపిస్తూనే ఉంది. మనం అసలే పిల్లల్ని చూస్తే కామ్గా ఉన్నాం, చూసేసాడు వాడు. అదే బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు. చైనా వాళ్ళు వస్తూ ఉన్నారు, బయట అబ్రాడ్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు మన ఇండియన్స్ కన్నా. ఈ వైడ్ యాంగిల్ నుంచి నార్మల్ యాంగిల్ షాట్ ఒక్కటి చూసేసి ఇంకా జాలీగా సుబ్రహ్మణ్య స్వామి ఒరిజినల్ సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి లోపలికి వెళ్ళిపోదాం. నాకు తెలిసి 300 స్టెప్స్ పైనే ఉన్నట్టుంది. జాలీగా వెళ్ళిపోదాం. ఇంకా మనం పైకి మెట్లు ఎక్కేసి వెళ్ళిపోదామండి ఒరిజినల్ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి. మన వెనక ఫారినర్స్ కానీ వస్తూ ఉన్నారు. అందరూ చాలా పద్ధతిగా వస్తూ ఉన్నారు. షాల్స్ అంతా కింద చెక్ చేస్తూ ఉన్నారు అనమాట. పద్ధతిగా డ్రెస్ అయితేనే పైకి అలో చేస్తూ ఉన్నారు, లేదంటే అలో చేయట్లేదు పైకి. ఈ ఫారినర్కి కానీ బాగా చున్నీ అంతా కట్టి పైకి పంపించారనమాట. చాలా కష్టంగా ఉంది ఎక్కుతూ ఉంటే, అంత ఈజీ కాదు. షార్ట్గా ఉందన్నమాట మెట్లు.
కొంచెం వెడల్పుగా ఉండగానే కొంచెం ఎక్కొచ్చు అనమాట. పోను పోను చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది. అందరూ ఆగాగి వెళ్తూ ఉన్నారు కానీ ఒకేసారి ఎవరు ఎక్కలేకపోతూ ఉన్నారు. ఇంకా నా వల్ల కానీ అస్సలు కాలేదండి. ఇంకా కూర్చునేస్తున్నాను ఇక్కడే ఆగి. చాలామంది ఆగిపోతున్నారు అనమాట. ఒకేసారి మాత్రం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళలేకపోతూ ఉన్నారు అందరూ. కొంచెం బ్రేక్ తీసుకొని మాత్రమే వెళ్తున్నారు. ఇంకా హాఫ్ ఎక్కితేనే అసలు హాఫ్ సిటీ కనబడుతూ ఉందన్నమాట. అసలు బెస్ట్ వ్యూ అంటే ఇంకా ఈ యాంగిల్‌లో అయితే సూపర్ కనబడుతుంది. ఇంకా పైకెళ్తే ఇంకెంత బాగా కనబడుతదో అసలు చాలా బాగుందన్నమాట వెదరు. ఇంకొంచెం పైకి ఎక్కను ఇంకా సూపర్ కనబడుతోంది. అసలు సిటీ వ్యూ, సుబ్రహ్మణ్య స్వామి బ్యాక్‌గ్రౌండే సూపర్ ఉందంటే ఇంకా క్లౌడ్స్ పెయిడ్ యాక్టరే ఇంకా. సూపర్ ఉంది అసలు. ఆ వెదరు అసలు ఇంకా కాసేపు కూర్చుందామా అనేసే ఉంది కానీ అసలు పోబుద్దే కావట్లేదనమాట. వెదర్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. పెయిడ్ యాక్టర్ అసలు వెదరు. గుడి పైకి వెళ్ళను చాలా చల్లగా అవుతా ఉంది. సేమ్ టైమ్ అయితే కేవ్స్ అయితే అబ్బా! బండలు అంతా ఓవర్ క్యూట్ ఉందనమాట. ఇంకా ఎంటర్ అయిపోదాము గుడిలోకి. అప్పటికే చెమటలు గారిపోయి సగానికి సగం దూల తీరిపోయింది. బట్ మై ఫేవరెట్ సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి అసలు ఏమనిపించలేదనమాట. కొంచెం వాటర్ తాగితే సెట్ అయిపోయింది. ఇంకా క్లౌడ్స్ చూస్తూ ఉంటే మళ్ళీ జూమ్ చేసి చూపియాలనిపిస్తుంది. అంత బాగుందనమాట క్లౌడ్స్ ఈరోజు వెదర్ మాత్రం. బట్ రెయిన్ అవుట్ సైడ్ బాగా ఎక్కువ పడుతూ ఉంది కానీ కేవ్స్‌లో ఒక్క చుక్క వాన పడట్లేదనమాట. అక్కడక్కడ కారుతూ ఉంది కానీ. ఇది మెయిన్ టెంపుల్. యాక్చువల్లీ కింద ఇంకో టెంపుల్ ఉంటుంది. అదే మెయిన్ టెంపుల్ అనుకుంటారు. బట్ ఇది మెయిన్ టెంపుల్. మంగళవారం కదా, పెద్ద అభిషేకం అనేసి గుడి క్లోజ్ చేశారండి. గుడి తెరవగానే మీకు దేవుడిని చూపిస్తాను పార్ట్ 2లో. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్.